ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడికి దిగారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు. హైదరాబాద్ మేడిపల్లిలోని ఎమ్మెల్సీ మల్లన్న కార్యాలయంపై ఉదయం 11:30 ప్రాంతంలో అటాక్ చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అడ్డం వచ్చిన గన్మెన్లను కొట్టారు. ఈ దాడిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సైతం గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్త ఒకరికి బుల్లెట్ గాయాలైనట్లుగా తెలుస్తోంది. జాగృతి కార్యకర్తల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ కవిత, ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి తెగబడిందని ఆరోపించారు ఆయన. ఇలాంటి చర్యలతో బీసీ ఉద్యమం ఆగిపోదని మరింతగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్ పై ఉన్న ఫ్రస్ట్రేషన్ మాపై చూపిస్తామంటే కుదరదన్నారు తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ కవిత విషయంలో తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు ఉందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. నా ఛాంబర్లో ఉండగా కరెక్ట్గా 11:25-30 ప్రాంతంలో జై కవిత అంటూ, డౌన్ డౌన్ మల్లన్న అంటూ, డౌన్ డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలామంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి, ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి, వాళ్ళని తీవ్రంగా గాయపరిచి, మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ, ఇక్కడ మా కవితక్క, మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ, మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజీత్ రావు, కల్వకుంట్ల కవిత బంధు సుజీత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. మా ఆడబిడ్డల్ని బరివాతల బతుకమ్మ ఆడిపించినటువంటి జాతులు వీళ్ళు మా పైన దాడులు చేసుకుంటూ, వీళ్ళకి ఆత్మగౌరవాలు ఉంటాయి, మా అమ్మాలక్కలకు ఉండయా? ఏంది తీన్మార్ మల్లన్న మాట్లాడింది? నీకేం సంబంధం అమ్మా? 42% రిజర్వేషన్ వస్తే మా బీసీలం కదా పండుగ చేసుకోవాల్సింది, మేము కదా కృతజ్ఞత చెప్పాల్సింది ఏది రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ చెప్పేది ఉంటే నీకేం సంబంధము? నువ్వు కవిత ముదిరాజా, కవిత గౌడ, కవిత పద్మశాలియా, కవిత ఏ రకమైనటువంటి సంబంధం? నువ్వు మీ కులానికి మా కులాలకు ఏమన్నా బియ్యం పొత్తుందా, కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అని అడిగినాం. ఇక్కడ ఈ నేపథ్యంలోనే అసలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏమన్నారు అన్న దానిపై చర్చ జరుగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో తెలంగాణ జాగృతి నేతృత్వంలో సంబరాలు జరిగాయి. ఈ సంబరాలపైనే సెటైర్లు వేశారు తీన్మార్ మల్లన్న. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాకపుట్టించాయి. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా, మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా?
నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఇప్పుడు అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ అంశంలో మల్లన్నపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారామె. మండలి చైర్మన్ కు ఉన్న విచక్షణాధికారాలు ఉపయోగించి ఎమ్మెల్సీ పదవి నుంచి మల్లన్నను సస్పెండ్ చేయాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై పోరాటం చేస్తున్నామని వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత. అయినా తానెప్పుడూ తీన్మార్ మల్లన్నను ఒక్క మాట అనలేదన్నారు. ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ఆయా అంశాల ప్రతిపాదికన మాట్లాడాలి తప్ప అభ్యంతరకరమైన మాటలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు కవిత. ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా? ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. ఇక తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కవిత. అయితే డీజీపీ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారామె. ఇంత పెద్ద ఘటన జరిగినా డీజీపీ ఆఫీస్కు రాకపోవడం అంటే దీని వెనుక ప్రభుత్వం ఉందని అనుకోవాల్సి వస్తుందన్నారు. మల్లన్న ఆదేశాలు లేకుండా గన్మెన్స్ షూట్ చేయరని అన్నారామె. జాగృతి కార్యకర్తలపై ఫైరింగ్ చేసిన గన్మెన్లను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. డీజీపీ ఆఫీస్కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి, బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని, దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు.
మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనైనటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి, జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు, ఎందుకు గన్మెన్ షూట్ చేసి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం, ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం, కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ చేపియలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపియలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి